రీసెంట్‌గా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 35థ్ బుక్ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మా పిల్లల స్కూల్ యాప్‌లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది చూసిన వెంటనే వీళ్ళైతే ఎప్పుడు తీసుకెళ్తారని చెప్పి తెగ గోల పెట్టి మరీ మమ్మల్ని ఆ బుక్ ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్లారనమాట. ఎంతైనా బుక్స్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో చాలా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కమ్యూనికేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ బుక్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయన్నమాట. మీ పిల్లలకు కూడా స్టోరీ బుక్స్ అవి రీడింగ్ అనేది అలవాటు చేయండి. సరే అని చెప్పి బుక్ అనేది వాడు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. అసలు ఏ బుక్ తీసుకోవాలి ఏంటనేది. మా చెల్లి వాళ్ళ పాప, మా చిన్న బాబు కూడా ఏంటంటే చిన్న స్టోరీ బుక్స్ అనేవి తీసుకున్నారు. మా పెద్ద బాబు అయితే ఒక బుక్‌ని అయితే ఇంటి దగ్గరే ఏదైతే తీసుకోవాలో తను డిసైడ్ అయ్యి వచ్చాడనమాట. అదే బుక్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా అలా బుక్ తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చోట డ్రాయింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సరే డ్రాయింగ్ వేయంటే వాడేమో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఏమైనా బుక్స్ ఉన్నాయేమో వెతుకుదాం అని చెప్పి అన్నాడు. ఇంక నేనేంటంటే వెయ్యిరా ఎప్పుడు ఇంట్లో వేస్తావు కదా! ఒకసారి వెయ్యి అని చెప్పంటే నా కోసం బలవంతంగా డ్రా చేస్తున్నాడనమాట. సరే ఏంటంటే డ్రా చేసిన తర్వాత వాళ్ళు తీసుకుంటారేమో అనుకున్నాం. కానీ కాదు. ఫైనల్లీ డ్రా చేసిన తర్వాత మీరే తీసుకెళ్ళండి అని చెప్పి వీళ్ళ చేతికిచ్చారు. చూడండి తను బుక్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా! ఆ టేబుల్ మీద ఉంది చూడండి. ఆ బుక్ నేమ్ ఏంటో కామెంట్‌లో తెలియచేయండి.